పెద్దపల్లి జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి కొనుగోలు సరిగా జరగక మద్దతు ధర రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టే నిబంధనలతో అటు జిన్నింగ్ మిల్లర్లు ఇటు రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పెద్దపల్లి జిల్లాలో పత్తి కొనుగోళ్ల మందకోడిగా సాగడంపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. సీసీఐ నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు. ఎకరాలకు 7 క్వింటాలే కొనుగోలుకు నిబంధనలు. కొనుగోళ్లపై 3 రోజుల ఆంక్షలు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ పెట్టే నిబంధనలతో ఇప్పటికే జిన్నింగ్ మిల్లులు, ప్రైవేటు పత్తి కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో పత్తి పంట చేతికి వచ్చినా అమ్ముకోలేని స్థితిలో రైతాంగం మరింత ఆందోళనకు గురవుతోంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన పత్తి రైతులు ఓవైపు వర్షాలు, మరోవైపు పత్తి కొనుగోళ్ల నిలిపివేతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి రైతులు తమ పత్తి పంటను ఎకరాకు కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే విక్రయించేలా L1, L2, L3 లాంటి కఠిన నిబంధనలు సీసీఐ ప్రవేశపెట్టడం సరికాదని వాపోతున్నారు. ఇలాంటి గందరగోళం మధ్య 3 రోజుల పాటు కొనుగోలు కేంద్రాలు, సీసీఐ సెంటర్స్, ప్రైవేటు కొనుగోలుదారుల వద్దకు పత్తిని తీసుకురావద్దని ఇటీవలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులను కోరారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 49,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి సాగు తీరును బట్టి దాదాపు 5,80,500 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కనీసం 10% కూడా పత్తి కొనుగోళ్లు జరగలేదు. అక్టోబర్ 21 నుంచే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని సీసీఐ నిర్ణయించినా ఆ దిశగా వేగం పెరగలేదు. సీసీఐ పెట్టిన నిబంధనల్లో ఈసారి కపాస్ కిసాన్ యాప్లో పత్తి రైతులు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని నిర్దేశించారు. పొరుగున ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ నిబంధనల్ని పెద్దపల్లిలోనూ అమలు చేస్తున్నారు. పంట దిగుబడి లేదు, 5 క్వింటాలు ఎల్లుడు కష్టమే. ఇప్పుడు ఫస్ట్ తెచ్చిన 5 ఎకరాలకు 6 బత్తాలు తెచ్చిన 6,300 అమ్మింది. మేము పెట్టుబడి రాగా మాకు అది అసలే మిగులుతట్లేదు, పెట్టుబడే లేదు. అది 7 లాస్ అంటే లాసు. మేము అమ్ముడు పోయే కాలం వచ్చింది. మా బతుకులు ఏమి వెళ్ళినా దండిగా. ఇక 1 క్వింటలు ఎకరానికి అర క్వింటలు వెళ్తుందో వెళ్ళదో అంటే మొత్తం వీటి వేడంట అయినాయి చేనులు. మా బతుకేంది అని తనలాడుతున్నాం మేము. మా కైకిల్లే వెళ్ళేటట్లేవు. ఇప్పుడు ఈ 20,000 పెట్టేస్తే ఇప్పుడు 50,000 కూడా గతి లేదు. ఈ ధరకు మేము మందు దాగి సచ్చే గతి వచ్చింది మాకు. అన్ని కూళ్ళు పోంగ మాకేం మిగులుతుంది? ఒక కౌలే 10,000 తీసుకుంటారు. ఎకరకు 10,000 కౌలే కదా తీసుకుంటాను. ఇప్పుడు లేని వాళ్ళు భూములు కౌలు పట్టి చేసుకుంటాను. ఎకరానికి 10,000 వాళ్ళకు పెట్టి పెట్టుబడి అంతా ఇప్పుడు ఎకరంతా కూడా మిగులుతలేదు. కౌలుకు పెట్టినంత కూడా మిగులుతలేదు. ఆ కష్టం చేసేందుకు చాలా మంది, ఎంతమంది చనిపోయినా కూడా ఇప్పుడు యూరియా బస్తాలకు లైన్లు కట్టి కూడా బీపీ డౌన్ అయ్యి కింద పడి ఎంతో మంది నష్టపోయిండ్రు. అంత కష్టపడకుండా చేసి ఇక్కడికి వస్తే మాకేమున్నది? ఏం పడుతుంది అంటుంది. మరి ఏది సీసీఐ రేట్ 8,000 అన్నారు. మరి ఏది ఇప్పుడు 5,000 దాటి ఇప్పుడు 7,000 కూడా దాటలే. మరి ఏది ఇప్పుడు 1 ఎకరా 2 ఎకరాలు చేసుకుంటారు వాళ్ళు. సీసీఐకి ట్రాలీ కట్టుకొని పోగలుగుతారా? ఇప్పుడు దానికి ఆ సీసీఐ పెట్టి మాకేం లాభం? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టిన నిబంధనపై ఇటీవలి జిన్నింగ్ మిల్లర్లు బంద్కు పిలుపునిచ్చారు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిన్నింగ్ మిల్లర్లతో మాట్లాడి పత్తి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, తాము జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పత్తి కొనుగోళ్లు యథాతథంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఈసారి అకాల వర్షాలు పత్తి రైతులను నిండా ముంచాయి. పెట్టిన పెట్టుబడికి తగ్గ దిగుబడి రావడం లేదు. ఈలోగా సీసీఐ నిబంధనలు, జిన్నింగ్ మిల్లర్ల బంద్ లాంటి సమస్యలు ఇబ్బందిగా మారాయి. ఇప్పటికే పత్తి రైతులు ప్రైవేటు దళార్లకు అమ్మేసుకుంటున్నారు. అయితే దళార్లు క్వింటాలకు భారీగా కోత విధించడంతో రైతులు నష్టపోతున్నారు. క్వింటాలకు కనీసం 6,000 కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులు దృష్టి పెట్టి రైతులు నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు. అయితే రైతులు తొందరపడి పత్తిని అమ్ముకోవద్దని, వ్యూహాత్మక వెనుకడిగే మంచిదని కొందరు అధికారులు సూచిస్తున్నారు. రైతులకు కొంచెం ఒక రకంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తే కొంచెం నష్టదాయకమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఈ సందర్భంగా నేను రైతన్నలను కోరుతున్నది ఒకటే, తొందరపడి మ్యాచరు ఎక్కువ ఉన్నదాన్ని అమ్ముకోకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు 8 నుంచి 12% ఉండే విధంగా మ్యాచర్ ఉన్నదాన్నే ఆ విధంగా తయారు చేసి ఆరబెట్టుకొని
సీసీఐకి అమ్మాలని నేను కోరుకుంటున్నాను. దీనివల్ల సుమారుగా క్వింటల్కు 1000 నుంచి 1500 లాభం వచ్చే విధంగా ఉన్నది. మరి రైతుల గోడు సీసీఐ చెవిన పడుతుందో లేదో చూడాలి.